నరసింహావతార ఆవిర్భావమునందు ప్రధాన ఘట్టం. హిరణ్యకశిపుడు కేవలము రాక్షసుడు, ఆయనకి వేదాంతం తెలియదు, ఆయన భగవంతుడు ఉన్నాడని నమ్మలేదు అని మీరు అనుకుంటే పొరపాటు పడినట్టు. ఎందుకనంటే ఆయన తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుడు మరణించినప్పుడు ఆయన మరదళ్ళని తల్లిగారిని వాళ్ళని ఓదారుస్తూ వేదాంతం మాట్లాడాడు. ఎంత గొప్ప మాటలు మాట్లాడాడు. అందులో అన్నాడు, ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బినుచు హేలారతుడై అన్నాడు. ఇంకా అంతకన్నా గొప్ప విషయం లోకంలో ఏముంటుంది? అమ్మా, నిజానికి మనందరం బిడ్డల్ని కన్నామని అనుకుంటాం. కాదమ్మా, ఈ లోకములనన్నింటినీ కూడా సృష్టించేవాడు ఒకడున్నాడు. ఈ లోకములన్నింటికీ పోషణ చేసి పెంచుతున్నవాడు ఒకడున్నాడు. ఈ లోకములన్నింటినీ కాలమైపోయినప్పుడు ఎన్ని వరాలున్నా లయం చేసుకోగలిగిన వాడు ఉన్నాడు. ఆయన సృష్టి చేసినప్పుడు సృష్టికర్త అన్న పేరుతో, పోషించినప్పుడు స్థితికర్త అన్న పేరుతో, పడగొట్టినప్పుడు లయకర్త అన్న పేరుతో 3 పేర్ల చేత పిలవబడుతున్న ఆ ఒక్కడున్నాడే, వాడి ఇచ్ఛని బట్టి నడుస్తుంది తప్ప మనం అనుకున్నామని జరగవమ్మా అన్నాడు.